Hello friends, welcome to our channel Soumya Anil's Kitchen. Today Sunday special లక్షల మందికి ఇష్టమైన కోట్ల మందికి భోజన ప్రియులకి ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా దీన్ని మాత్రం ఇష్టంగా తింటారు. అదే మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1.5 గ్లాస్ బాస్మతి రైస్, 1/2 kg చికెన్, 1/2 లెమన్, 4 రెబ్బల వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, దగడ పువ్వు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, 4 జీడిపప్పు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ సాల్ట్, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్ పెరుగు, 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లో తయారు చేసింది అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. 4 పచ్చిమిర్చి, తగినన్ని వాటర్, 1 టమాటో, కొత్తిమీర, పుదీనా, 4 లవంగాలు, 4 బిర్యానీ ఆకు, 6 మిరియాలు, 2 దాల్చిన చెక్క, 4 ఇలాచీ, జాపత్రి, సాజీరా, అనాస పువ్వు. ఇప్పుడు ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ బౌల్లోకి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి పసుపు, కసూరి మేతి, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు, ధనియా పౌడర్, జీడిపప్పు, బిర్యానీ మసాలా, కరివేపాకు, వెల్లుల్లి, దగడ పువ్వు, సాజీరా, ఆవాలు, జాపత్రి, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, మిరియాలు, బగారాకు, పుదీనా, కొత్తిమీర, టమాటో, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ యాడ్ చేసి కలుపుకొని ఒక 20 మినిట్స్ పాటు రెస్ట్లో ఉంచాలి. మరో బౌల్లో తీసుకున్న రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి 15 మినిట్స్ పాటు నానబెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మ్యాగ్నెట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని వాటర్ని యాడ్ చేసి పచ్చిమిర్చి, మిగిలిన బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని వేసి రైస్ని యాడ్ చేసి 70% కుక్ చేసుకోవాలి. కుక్ అయింది. ఇప్పుడు బిర్యానీ బౌల్లో మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అందులో లైట్గా ఆయిల్ పోసి చికెన్ యాడ్ చేసి పైన వేయించిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసి 70% ఉడికిన రైస్ని ఒక జల్లిగండతో తీసుకొని దానిపై రైస్ని యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అది మీ ఆప్షనల్. ఆవిరి బయటకి వెళ్ళకుండా ప్లేట్ పైన బరువును పెట్టాలి. అలా ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ అయింది. ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా అయిందో. అంతే, మన హైదరాబాదీ టేస్టీ బిర్యానీ రెడీ.
టేస్ట్ చేసి చూద్దాం. వావ్, సూపర్, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. ఉప్పు కారం పర్ఫెక్ట్ సరిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా మెజర్మెంట్స్తో ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.